వేలు మురుగనెక్క రోహర శ్రీ మాతా మహాషష్ఠీదేవి అని చెప్పి దేవసేన అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. షష్ఠీదేవి సంతాన దేవత, గర్భరక్షాంబిక, శిశు సంక్షేమ దేవత. ఈవిడ వాహనం నల్ల పిల్లి అన్నమాట, లేదా పిల్లి. ఈ తల్లి పేరు చెప్పుకుని పిల్లికి పాలు పోసుకుంటూ ఉంటారు భక్తులు. అంటే ప్రత్యేకంగా పిల్లిని తీసుకొచ్చి పెంచుకోండి అని చెప్పటం కాదు. మీ ఇంటి సమీపంలో పిల్లి తిరుగుతున్నట్లయితే పిల్లికి పాలు పోయడం అనేది మీకు మక్కువైతే, అంటే ఇష్టమైతే, అభ్యంతరం లేదు అనుకుంటే, శంఖ లేదు, పట్టింపు లేదు అనుకుంటే, ఆ తల్లి పేరు చెప్పుకొని ఒక పాలచుక్క పోయండి. ఆ విధంగా పాలు తాగుతాయి. అంటే సంతాన భాగ్యం లేదు అనుకునేటటువంటి వాళ్ళకి సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది దేవసేన అమ్మవారు. గర్భరక్షణ, శిశురక్షణ చేస్తుంది. పిల్లలకు బాలగండాలు, బాలారిష్టాలు లేకుండా చేస్తుంది. పిల్లికి చాలా ప్రాధాన్యత ఉంది అమ్మవారి వ్రత కథలో. సత్యనారాయణ స్వామి వ్రతకథ, వరలక్ష్మి శుక్రవార వ్రతకథ, కేదారేశ్వర వ్రతకథ, ఇలాంటి కథలు ఏవైతే ఉన్నాయో అలాగే శ్రీ షష్ఠీదేవి అమ్మవారికి కూడా పెద్ద వ్రతకథ కల్పం ఉన్నదన్నమాట. అయితే ఆ కథ ఇవాళ నిన్నటిది కాదు, అనాది కథ అన్నమాట. అనాది వ్రతం అది. ప్రతి మాసంలో వచ్చేటటువంటి శుద్ధ షష్ఠి, బహుళ షష్ఠి యందు ఈ వ్రతాన్ని విశేషంగా చేసుకుని పిల్లికి పాలు పోసుకుంటారు ఆ తల్లి పేరు చెప్పుకుని. ఓం శ్రీ మాతా మహాషష్ఠీదేవ్యై నమో నమః. ఓం శ్రీ మాతా మహాషష్ఠీదేవ్యై నమో నమః. ఓం శ్రీ మాతా మహాషష్ఠీదేవ్యై నమో నమః అనుకుంటూ పిల్లికి పాలు పోసుకుని ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. ఈ మంత్ర పఠనం కోసం ఎటువంటి మడి, ఆచారము, నియమము, నిష్ఠ ఏమీ లేదు. అన్ని తరహాల వాళ్ళు చేసుకోవచ్చు.